ఏంటి ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? పథకాలు ఎలా అమలు అవుతున్నాయి అనుకుంటున్నారు? అప్పుడు పథకాలకి ఇప్పుడు పథకాలకి తేడా ఏముందనుకుంటున్నారు? ఓకేనా అన్న, అప్పుడు పథకాలు అని అంటే జగనన్న చెప్పిన ఒక 100% పథకాల్లో 99% పథకాలు అమలు చేశారు. సో ఇప్పుడు చంద్రబాబు చెప్పిన 100 పథకాల్లో ఒక పథకమైనా అమలు చేసినట్టు చూపించమనండి, చూపించలేదు కదా. ఇప్పుడు గత 5 నెలలు అవుతోంది ఏంది గవర్నమెంట్ వచ్చి, ప్రభుత్వం వచ్చి, వాళ్ళు ఏదైనా ఒక్కటైనా చూపించారంటే ఏవి చూపించలా. ఫ్రీ గ్యాస్ అని చెప్పారు, అది లేదు. పిల్లలకి 15,000 అన్నారు, అది లేదు. తల్లిలకి 18,000 ఏమో అన్నారు, అది లేదు. బీసీలకి జగనన్న 18,500 750 రూపాయలు ఎంతో ఇచ్చారు సంవత్సరానికి, దాన్ని తీసేశారు. సచివాలయం స్టాఫ్ని ఇప్పుడు వాలంటీర్లాగా వర్క్ చేయించిన ఘనత ఎవరికైనా ఉంది అని అంటే అది చంద్రబాబు నాయుడుకి అని చెప్పాలి. అదే సచివాలయంలో కరోనా టైంలో ఇంటింటికి తిప్పించి మన వాలంటీర్లకు ఒక ఎంతో వేతనం ఇచ్చి నెల సో ఏదో చేసినారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? గవర్నమెంట్ ఎందుకు లీడ్ చేయలేకపోతున్నారు? అది అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండాలా, తీసేలా? వాలంటరీ వ్యవస్థ ఉంటేనే కదన్నా కరోనా టైం అంత ఇదిగా ఉన్నా కూడా జగనన్నకి చాలా హెల్ప్ఫుల్ అయింది. బికాస్ ఆఫ్ వాలంటరీలే కదా. చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి బ్యాక్ బోన్గా నిలబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాలంటీర్లు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పథకాన్ని ఇంటికి తీసుకెళ్ళి అందజేసిన వ్యక్తులు వాలంటీర్లు. వాళ్ళకి జీతం ఎంత ఇస్తాం అనేది సెకండరీ, ఎందుకంటే వాళ్ళు చేసే సర్వీస్కే హ్యాట్స్ ఆఫ్. వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉందంటే, మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? తప్పనిసరిగా ఖచ్చితంగా రేపు జగనన్న గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ గవర్నమెంట్ ఇంకా చేయరని చెప్పేశారు కదా. వాళ్ళకి ఏదో 10,000 ఇస్తా అన్నారు, ఇచ్చి కంటిన్యూ చేసి ఉంటే ఒక పథకం చెప్పాడు, సరే ఏదో చేశారు చంద్రబాబు. ఇక రాను ఇంకొన్ని ఏమైనా కొన్ని థాట్స్ ఉంటాయి, ఫ్యూచర్ థాట్స్, అలాంటివి ఏవీ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే జగనన్న ఓడిపోవడానికి కారణం మెయిన్ ఏదై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నా ఓడిపోవడం అనేది తప్పన్నా. అది ఏదో సంథింగ్ ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు, అది ఆల్మోస్ట్ అది నిజంగానే ఉంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓటు శాతం ఎంత, 44% ఎంతో వచ్చింది. చంద్రబాబుకి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అన్నకి, ఇంకా పోతే మోదీ తాతకి, వీళ్ళందరూ కలిపి వచ్చింది ఎంత, 46%. జస్ట్ 2% అంటే ఒక 2 లక్షల ఓటు నుంచి ఒక 5 లక్షల ఓట్ బ్యాంక్లోనే డిఫరెన్స్లో ఓడిపోయారే తప్ప అది పెద్ద అసలు ఈ రోజుకి స్ట్రాంగ్ పార్టీ అపోజిషన్లో ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరు న్యూస్ ఫాలో అవుతున్నారా? అదానీ స్కామ్ గురించి మీకు ఏమన్నా తెలుసా? అసలు నాకు తెలీదా? అదానీ ఆయన అదే అక్కడ మోడీకి బాగా క్లోజ్ అప్ ఆయన కరెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రేటు పెట్టుకోవడం కోసం జగన్ గారి చేత ఒప్పించి జగన్ గారికి 1700 కోట్లు లంచం ఇచ్చి కొనిపించాడని చెప్పేసి ఒక న్యూస్ నడుస్తుంది నేషనల్లో. అదానీ గారి మీద అమెరికాలో కేసు పెట్టారు. అదానీ గారికి కేసు అరెస్ట్ వారెంట్ చేశారు. అయితే ఆ విషయం గురించి చంద్రబాబు నాయుడు గారు అప్పుడెప్పుడో చెప్పారంట, కానీ ఇప్పుడు అదానీ గారి దగ్గర నుంచి ఆ లంచం తీసుకున్నది జగన్ గారు అని చెప్పేసి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పగలుగుతారన్న. సెల్ ఫోన్ కనపడింది నేనే, ఈ టార్చ్ లైట్ కారణం నేనే, అప్పట్లో మీరు దీపాల్లో ఉన్నారు, నా వల్లే మీకు ఫోన్లు వచ్చినాయి, నా వల్లే మీకు లైట్లు వచ్చినాయి, ఏమైనా చెప్పగలుగుతారు. అదేవిధంగా ఇదిగో ఒక ఫేక్ అలగెన్స్ అని చెప్పుకోలే తప్ప నాకు దాని మీద అంత పెద్ద ఇంట్రెస్ట్గా అయితే వెళ్ళలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కటైనా మంచి పని చేసిందని మీరు అనుకుంటున్నారా? చేయలేదనే చెప్తున్నా అన్న. నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా మీకు ఇచ్చే రివ్యూలో అదే చెప్తున్నా, ఏమీ చేయలేదనే చెప్తాను. ఏమీ చేయలేదు అసలు, ఏమీ లేదనే చెప్తాను అసలు. అంటే పవన్ కళ్యాణ్ అసలు ముందు ఫ్యూచర్లో అయినా హోప్స్ ఉన్నాయా? అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ అని అంత బాగా చెప్పారు కదన్నా. ఏమన్నారు, మేము 1 సంవత్సరం రోజులు రోడ్ మ్యాప్ వేస్తాము, జనాల్లోకి వెళ్ళి పబ్లిక్ మీటింగ్స్ పెట్టి సభలు పెట్టి గ్రామస్తుల్ని గ్యాదర్ చేసి మళ్ళీ మేము ఏమి రాష్ట్రానికి ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పిన వ్యక్తి లోకేష్. ఇంకా ఆయన టాక్లు ఆయన బాగున్నాయి. ఈ 5 ఏళ్ళు మేము కళ్ళు మూసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు చేసే మంచి పనులు చెడ్డ పనులు చూడకుండా ఉండడానికి. మొన్న వైసీపీ బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు కగులించుకున్నారు. అంటే ఆ వాతావరణాన్ని మీరు ఎలా చూస్తారంటే మీకు ఏమనిపించింది? అంటే చెప్పలేమన్నా. ఈరోజు చంద్రబాబుతో కలిసి ఉన్న వ్యక్తి రేపు మళ్ళీ వైసీపీలోకి రావచ్చు, చెప్పలేం. అంటే పవన్ జగన్ కలిసే అవకాశం కూడా చెప్పలేం. అలా జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు అసలు? ఎక్కడైనా అది ఆల్మోస్ట్ జరగదు కదా. జరగదు, కానీ అక్కడ కలుసుకున్నారు అని అంటే ఒక అసెంబ్లీలో 10 మంది వస్తుంటారు పోతూ ఉంటారు, బై షేక్ హ్యాండ్ ఇవ్వడం, హగ్ ఇవ్వడం, అది కామన్. అది ఎందుకంటే ఒక అపోజిషన్ వ్యక్తి అయినా ఎదురుకు వస్తే హాయ్ అని పలకరించడం ఒక గౌరవం. అది అలా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు హైపర్గా ఉంటూ ఉంటారు కదా, ఎవరైనా సరిగా చేయకపోతే వెంటనే ఆయన మొహం మీదే చెప్పేస్తూ ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరిగా పథకాలు అమలు చేయకపోతే ఆయన కోపం వచ్చి
పవన్ బయటకు వచ్చేసి పవన్ అలా కళ్యాణ్ అన్న జరిగే ఏమి మాట్లాడరు అసలు. ఆ, రోడ్ల మీదకి వచ్చి కూర్చోడు, అసలు ఎటువంటి మీటింగ్స్ చేయరు, అసలు ఈ ఎమ్మెల్యేలతో గ్యాదర్ చేసి రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచనలు కూడా పవన్ కళ్యాణ్ చేయలేరు. ఎందుకంటే ఏమి చేయాలన్నా పైన వాళ్ళ హెడ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనే చంద్రబాబు నాయుడు. ఆయన కాదని ఈయన కింద ఏమి చేయడు. అది అంటే 5 సంవత్సరాల్లో ఇది ఏమీ అభివృద్ధి జరిగే అవకాశం లేదని అనుకుంటున్నాను. ఏమి జరగదన్నా. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. ఇంకైతే నాకు తెలిసి ఏమీ జరగదు. నాకు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క జనానికి తెలుసు. ఇప్పుడు మళ్ళీ జమిలీ ఎలక్షన్లు వస్తాయి అనుకుంటున్నారు. జమిలీ ఎలక్షన్స్ వస్తాయని కాదు, రావాలని అందరూ కోరుకుంటున్నారు అన్న. వస్తేనే ఇంట్లో కూర్చొని గెలిచిన సీఎం క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఈసారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఈ పోయినసారి ఏదో 175కి 175 గెలుస్తూ ఉన్నారు. అది ఆయనకు కాన్ఫిడెన్స్ ఎలా అంటే ఆయన 100 పథకాలు అమలు చేశారు కాబట్టి ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ తప్పు కాదు. ఈయన ఏమీ చేయకుండానే జమిలీ ఎలక్షన్స్ వచ్చాయనుకో ఇంకేముంటుంది, మహా అంటే 2 ఏళ్ళే ఉంటుంది. కంప్లీట్గా ఇంకా ఫుల్ వ్యతిరేకం వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడే చాలా వ్యతిరేకం ఉంది గవర్నమెంట్ పైన. చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేం కదన్న. ఓకే, థ్యాంక్స్.